అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా చదవండి అమ్మ. మొదటి కొరింథీ ఆ, చాలు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమయే అనే మాటని మరి ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని ప్రేమ, దేవునికి మానవుడిచ్చే ప్రేమ ఎలా ఉందో వాక్యంలో చూద్దాం. ఓ ప్రార్థన చేసుకుందాం. త్రియేక దేవుడు అయ్యున్న తండ్రి, భూమి ఆకాశముల కంటెను, వెండి బంగారముల కంటెను శ్రేష్టమగు నీ జీవ గ్రంథమును మాకు బహుమానముగా ఇచ్చివేసిన తండ్రి వందనములు. మీరు స్వయముగా చెప్పవలసిన మాటలన్నీ ఈ గ్రంథములో ఇమిడ్చి మీ వెలిగింపును బట్టి ఈ గ్రంథం అర్థమగునట్లు చేసిన తండ్రి వందనములు. నీ వాక్యము యొద్దకు వచ్చుచుండగా సంపూర్ణముగా నన్ను మరుగు చేసి నీ వాక్యములో నుండి మీరు మాతో స్పష్టముగా మాట్లాడమని మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, మహోన్నతుని సన్నిధి కాంతి మనందరి మీద తండ్రి ప్రకాశింపచేయును గాక, ఆమేన్. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చూస్తూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ మార్పు లేనిది. నిన్న నేడు ఏకరీతిగా ప్రభు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన వాక్యంలో గమనించినట్లయితే దేవుని ప్రేమ ఎంత ప్రత్యేకమైనదో ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చక్కని మాట. దేవుడు ప్రేమా స్వరూపి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో మరి తండ్రి 7 విధాలుగా ఈ సమయంలో మనకు బయలుపరుస్తూ ఉన్నారు. మొదటిగా ఆయన ప్రేమ తల్లి ప్రేమ. మనకు తల్లి ఎవరు అంటే ప్రభువే. ఆదాముకి తల్లి తండ్రి కూడా ప్రభువే అయి ఉన్నారు. మనం చూస్తే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఒకని తల్లి వాణ్ణి ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెరూషలేమును ఒక తల్లిగా పెట్టి మండల కాలంలో నేను యెరూషలేము వెళ్ళుచున్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యెరూషలేములో ఎంత శ్రమ ఉందో ప్రభు బాగా తెలుసు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 2వ వచనంలో తల్లి ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని నీ నామమును నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. కాబట్టి తల్లి ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఇంకే పేరు పెట్టాలో పెట్టకపోయినా నామాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ప్రభువు జ్ఞాపకం చేసుకుని వారై ఉన్నారు. యెషయా గ్రంథము 49:15లో చూస్తే కన్న తల్లి తన చంటి బిడ్డను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను, చూడుము నరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు.
ప్రభు యొక్క హస్తాల్లో మనం కనపడుతూ ఉన్నాము గనక, తల్లి స్థానములో నీ తల్లి నిన్ను మరచినా నేను నిన్ను మరువను అంటున్నారు. తల్లి స్థానంలో ప్రభు కనపడుతూ ఉన్నారు. సంఘము కూడా కనపడుతూ ఉంది. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథములో మనం చూస్తే మరి 6 అధ్యాయము 20వ వచనంలో సంఘాన్ని దేవుడు తల్లితో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే తల్లిదండ్రులను మాట వినాలి అని ఒక ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 6 అధ్యాయము 20వ వచనంలో ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఆ- ఆ- నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నీ తల్లి అనగా సంఘము, దేవుని ప్రేమ, తల్లి ప్రేమ. చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నానని యెషయా 66:13లో ఒకని తల్లి వాణ్ణి ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించేదను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ తండ్రి ప్రేమ. యోహాను సువార్త 17 అధ్యాయము 4వ వచనంలో ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి నీవు నాకు ఇచ్చిన వారందరినీ తిరిగి మళ్ళీ నేను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి మరి అందరి కొరకు విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన సిలువలో మాట్లాడేటప్పుడు 7 మాటల్లో 3 ప్రార్థనలు చేశారు. మొదటి ప్రార్థనలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము. చివరి ప్రార్థనలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ 3 మాటలకి ఆ 3 మాటలకి మధ్యలో ఒక ప్రార్థన చేశారు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ప్రభు చెప్పారు మత్తయి సువార్త 6:6లో మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక. కాబట్టి తండ్రి మరి మన దేశాన్ని మాతృదేశము, తల్లి దేశం అని చెప్పుకుంటాం. ఇస్రాయేల్ దేశాన్ని ఫాదర్ ల్యాండ్, తండ్రి దేశము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. తల్లి అనగా సంఘము, తండ్రి అనగా మన ప్రభు అయి ఉన్నారు. అందుకే రోమా 8:32లో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ ఎలాంటిది అని చూస్తే సహోదర ప్రేమ. 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి ఐక్యతలో మేలుంది, మనోహరం అనేది కనపడుతూ ఉంది. కయ్యూను హేబేలు సహోదరులే, కానీ మంచి చెడ్డలనే పండుని ఆది తల్లిదండ్రులు తిన్నారు గనక ఒక మంచి కొడుకు ఒక చెడ్డ కొడుకు పుట్టినట్టు మనం చూస్తున్నాం. యోసేపు తన అన్నలు సహోదరులే, ఆయన్ని అమ్మేసేదాకా వారి కక్ష తీరలేదు. యాషావు యాకోబు సహోదరులే, కానీ ఒకరు తండ్రిని ప్రేమించారు, ఒకరు తల్లిని ప్రేమించారు. అలాగనే మరియా మార్తా లాజరు సహోదరులే, ఒకరు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే మరొకరికి కోపం వచ్చి వేసినట్టు చూస్తున్నాం.
సహోదరులకు ఐక్యత అనేది లేదు గనక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 58 మొదటి కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులయుండుడి. స్థిరులను కదలని వారును. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా అన్న కాడ. మనందరికీ సహోదరులు లేరు అనుకుంటే, మన సహోదరులు మన ప్రభు. సహోదరుని స్థానంలో ప్రభు వస్తూ ఆయన మనల్ని ఆదరించు వారై ఉన్నారు అని ప్రభు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రేమ కాపరి ప్రేమ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని 23వ దావీదు కీర్తన 1 వచనంలో చూస్తున్నాం. ఆయన కాపరిగా ఉన్నప్పుడు కొరత అనేది ఉండదు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రధాన కాపరి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయం 8 మన ప్రభువు ప్రధాన కాపరిగా కనపడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మనం చూస్తే గొర్రెలకు నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అని యోహాను సువార్త 10 అధ్యాయంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 121 కీర్తనలో చూస్తున్నాం, నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని. కాబట్టి ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, అధ్యక్షుడైన కాపరి, ప్రాణం పెట్టే కాపరిగా ఉన్నాడు. ఏదేను తోటలో ఆదాముకిచ్చిన పని ఏంటంటే, ఏదేను తోటను సేద్యము చేయుటకు, కాచుటకు అందులో ఉంచెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 27 అధ్యాయము 3 కూడా ఆయన ఎలాంటి కాపరో మనకు తెలియచేస్తూ ఉన్నారు. యెషయా 27:3 యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 7 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 7 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును గాక. కాబట్టి తల్లి ప్రేమ చూచాం, తండ్రి ప్రేమ చూచాం, సహోదరుని ప్రేమ చూచాం, కాపరి ప్రేమ చూచాం. ఆరోదిగా మరి దేవుని ప్రేమ, వైద్యుని ప్రేమ. గొప్ప వైద్యుడు మన ప్రభు. అందుకే ఏదైనా తోటలో ఎనస్థీషియా ఆయనే ఇచ్చాడు, జనరల్ సర్జన్ ఆయనే, మంచి ఎముకల డాక్టర్ ఆయనే. ఆదాములో నుంచి ఒక ఎముకను తీసి మాంసంతో ఆ చోటుని పూడ్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అతని ఎముకలు హర్షించును అనే మాట చూస్తున్నాం. చూలాలి ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో నీకు తెలియనా అని ప్రసంగిలో మనం చూస్తూ ఉన్నాం. ఎండిన ఎముకలారా యెహోవా మాట వినుడి అని యెహెజ్కేలు ప్రార్థించినప్పుడు మరి వాటి మీద చర్మము, ఊపిరిని ఊదిన దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. మలాకీ గ్రంథము 4 అధ్యాయము 2 నీతి సూర్యుడు మీ మీద ఉదయించును,
అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగచేయును. ఆయన గొప్ప వైద్యుడు. పరిశుద్ధ గ్రంథములో 66 పర్యాయాలు ఆయన వైద్యునిగా వర్ణించబడి ఉన్నారు. అలాగునే యెషయా గ్రంథం 53లో మనం చూస్తున్నాం. 7వ వచనం చూస్తే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను, మన వ్యసనములను ఆయన భరించాట. కాబట్టి దెబ్బలు ఆయనకి, స్వస్థత మనకి వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వదిగా దేవుని ప్రేమ భర్త ప్రేమై ఉన్నది. సిమియోను తన చేతుల్లోని ప్రభుని తీసుకొని లూకా సువార్త 2వ అధ్యాయము 29 నుండి చూస్తే, నాథా, సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని. నాథ అనగా భర్త అని అర్థం. అలాగునే సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, అన్యజనులకు వెలుగుగాను. ఇశ్రాయేలీలు ప్రభు మహిమగా ఉన్నారు, అన్యజనులకు ఆయన వెలుగుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయములో ప్రభు అంటున్నారు, నా చేతుల మీద నిన్ను చెక్కుకున్నానని. యెషయా 54 ఒకసారి చదువుతారా? 54:5 వచనంలో, నిన్ను సృజించిన వాడు, చాలు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త లేకపోతే కొంతమంది అంటారు, నా నెత్తి మీద గొడుగు పోయింది అని. అంటే నీడనిచ్చేవారు భర్త. నీ భారము యెహోవా మీద మోపుము, నీ ఉద్దేశములు సఫలమగును అనే మాట చూస్తూ ఉన్నాం. తల్లి ప్రేమ ప్రభువిస్తున్నారు, తండ్రి ప్రేమ ప్రభువిస్తున్నారు, సహోదరుని ప్రేమ ప్రభువిస్తున్నారు, కాపరి ప్రేమ ప్రభువిస్తున్నారు, వైద్యుని ప్రేమ ప్రభువిస్తున్నారు. కాపరి ప్రేమ ఇచ్చిన దేవుడే భర్త ప్రేమను కూడా దేవుడిస్తూ ఉన్నాడు. అందుకే పరమగీతలో, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా నిష్కళంకురాలా, నా పావురమా, ఆలకించుము అని అన్ని రీతులుగా ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఆదాములో నుండి అవ్వొచ్చింది గనక కూతురు అవుతుంది, ఒక వరస చెల్లెలు అవుతుంది, అలాగునే ఒక వరస సంఘం అవుతుంది. ఆదికాండం 3:20లో చూస్తున్నాం, హవ్వ జీవము కలిగిన ప్రతి వానికి తల్లి అని. దేవుణ్ణి ప్రేమిస్తే ఏమేమి దేవుడు ఇస్తాడో వాక్యంలో ఒకసారి చూద్దాం. కీర్తన 18:2 వచనంలో మరి 7 రీతుల ప్రేమలు మళ్ళీ చూద్దాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడే మన బలము గనక ఆయన్ని మనం ప్రేమించాలి. కీర్తన 62:11లో ఒక మాట ఉంది, బలము తనదని యెహోవా సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినపడెను. బలం ఎవరిదంటే దేవుంది. ఆయనకున్న నామాల్లో ఒక నామము ఆయన బలవంతుడగు దేవుడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు అంటున్నాడు, నువ్వే నా బలానివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి మనం ప్రేమిస్తే, ఆయన 7 రీతులుగా ఆయన ప్రేమను మనం చూచాం. ఆయన ప్రేమిస్తే మనం ఆస్తికి కర్తలమవుతాం. తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోవచ్చు, భర్త ఆస్తి ఇవ్వకపోవచ్చు, ఈరోజు నీ తండ్రి నీకు ఆస్తినిస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును.
మనకి నీదేమి లేదేమో. యెషయా 45లో అంటాడు, నేను నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను, నేను నీకు ముందుగా నడుస్తూ ఉన్నాను, నీకు అడ్డు ఆటంకాలుగా ఏదైతే కనపడుతున్నాయో ఇనుము ఇత్తడి లాంటి సమస్యలు చాలాసార్లు మనకు కనపడుతూ ఉంటాయి, వాటిని నేను విరిచి వేస్తున్నాను అని ప్రభు చెప్తూ, ప్రభు అంటున్నారు, పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదను. మీకు కాదు, నీకు, ఒక్కొక్కరితో మాట్లాడుతున్నా. నన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తే బలం అనేది వస్తుంది. ఆయన బలవంతుడైన దేవుడై ఉన్నాడు. ఆయన్ని ప్రేమిస్తే చాలు, అంధకార స్థలముల్లో ఉంచబడిన రహస్య స్థలముల్లో మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. మనకేం జీతాలు లేవనుకుంటున్నామేమో. ప్రకటన 22:12 అంటున్నాడు, నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను ఇస్తాను. ప్రతి వానికి అన్నప్పుడు నాకేం సంబంధం లేదనుకోకూడదు. ప్రభా, నన్ను కూడా జాయిన్ చేసుకో, నువ్వు ఎలా ఇస్తావో. ప్రభు అన్నారు, నేను ఇవ్వాలి అనుకుంటే ఎంత అద్భుతంగా, ఏ టైంకి ఎలా అందించాలో నేను నీకు అందిస్తాను అని ప్రభు చెప్తూ, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2:9 దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచేనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఏం సిద్ధం చేశారు? లూకాసు వార్త 15:11 చూస్తే తప్పిపోయిన కుమారుని కథ కనపడుతూ ఉంది. ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నాడో తండ్రి 20వ చూస్తే దూరము నుండి కుమారుడు రావటం చూచాడట. ముందుగా పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చేను, నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించేను. కాబట్టి తండ్రి పరిగెత్తాడా, కొడుకు పరిగెత్తాడా? తండ్రి ప్రేమ అలాంటిది. దూరమైపోతున్న మన కొరకు ఆయన పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎంత పరుగంటే, పరమగీతము 2:8 పరమగీతము 2:8 ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినపడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, కొండల మీద గంతులు వేయుచు మెట్టల్ని దాటుకుంటూ అతడు వచ్చుచున్నాడు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ప్రేమిస్తే బలమిస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తే ఆస్తినిస్తాడు. ఒకసారి చూద్దాం, సామెతల గ్రంథము 8వ మనం చూచినట్లయితే 17-18 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. ఒకసారి చూద్దాం 17వ నుంచి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. మనకు ఐశ్వర్యం కావాలంటే ప్రభు దగ్గరికి రావాలి. నిన్న చెప్పుకున్నాం, వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును అని. కాబట్టి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటే
అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. ఆయన ఇచ్చే ఫలము చాలా మంచిది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు అన్నీ ఇస్తాడట. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, రోమా 8:28, ఆయన ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. సమస్తము సమకూడేటట్లు చేస్తారు. మొర్దుకై దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికే ప్రథమ స్థానం ఇచ్చారు. హామాన్ అనుకున్నాడు, నాకు అస్సలు దండం పెడతలేదు, నమస్కారం చేయటం లేదు. రాణిగారు విందు చేయించింది, రాజుతో పాటు నన్ను పిలిచింది, ఈ మొద్దుకై ప్రాణం తీయటం చాలా ఈజీ అనుకొని 50 మూరల ఉరికమ్మము తయారు చేసి రాత్రిపూట వచ్చాడంట రాజును అడగట. రాజుగారికి నిద్ర పట్టలేదు. సమాచార గ్రంథం తీసుకురమ్మన్నారు. ఆ గ్రంథంలో ఆయన చూచినప్పుడు మొర్దుకై ఈయన ప్రాణాన్ని కాపాడినట్లు రాయబడింది. ఏదో ఒకటి వెనక చెయ్యాలి అని ఎవరో గుమ్మం దగ్గర అంటే కొంతమంది వచ్చారు. మొర్దుకైకి ఏమన్నా బహుమానం ఇవ్వబడిందంటే ఏమి ఇవ్వబడలేదు అంటే, మరి మొర్దుకైకి ఏం చేయాలనుకుంటే గుమ్మం దగ్గర ఎవరున్నారంటే హామాను కనపడుతున్నాడు, పిలిచాడు. రాజు ఒక వ్యక్తిని కనపరచాలి అంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏననుకున్నాడు, నన్ను తప్ప ఇంకెవరిని కనపరుస్తాడు? రాజుగారు వేసుకున్న డ్రెస్ అతనికి వెయ్యాలి, రాజుగారు గుర్రం మీద ఆయన కూర్చోబెట్టాలి, రాజుగారు ఆభరణాలన్నీ ఆయనకు ధరింప చెయ్యాలి, రాజుగారు కిరీటం తీసి ఆయనకు పెట్టాలి, రాజుగారు ఎక్కే గుర్రం మీద ఎక్కించి గుర్రం పక్కన నిలబడి రాజు గణపరచాలి అనుకున్న వ్యక్తిని ఈ రీతిగా సన్మానించాలని ఊరంతా తిప్పాలి అని చెప్పాడు. అంటే తన్ను గురించి తను చెప్పుకుంటున్నాడు. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడు, ఘనతకు ముందు వినయముండును అని చూస్తూ ఉన్నాం. అప్పుడు రాజు అంటున్నాడు, నువ్వు నాకేమేమైతే చెప్పావో వీటిలో ఒక్కటి కూడా తక్కువ కాకుండా మొర్దుకైకి అలాగున చెయ్యి. శత్రు ప్రాణం తీటక నేనొచ్చాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి. ఏ వ్యక్తి ప్రాణం తీయాలని వచ్చాడో ఆ వ్యక్తిని ఘనపరచమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మొర్దుకై రాజు దగ్గర ఉన్న మంత్రిని గణపరచలేదు, కానీ దేవుణ్ణి గణపరిచారు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాని నీవు ప్రేమించవలెను. మత్తయి సువార్త 22:38-40 వరకు చూస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రేమిస్తే బలం వస్తుంది, ప్రేమిస్తే ఆస్తి కర్తలు అవుతాం, ప్రేమిస్తే స్థిరమైన కలిమి ఉంటుంది, ప్రేమించినప్పుడు సమస్తము సమకూడి జరుగుతుంది. కాబట్టి తాకీదు వచ్చినా, యూదులందరూ చచ్చిపోవాలని చట్టం వచ్చినా, ఎస్తేరు కానీ మొర్దెకై కానీ దేవుణ్ణి ప్రేమించారు గనక ఎలా కాపాడాలో దేవునికి తెలుసు. 91వ కీర్తన 14లో చూస్తున్నాం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామం. ఆ నామం మనల్ని ఏం చేస్తుందంటే ఘనపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని నామాన్ని ఘనపరచటానికే మనం వాడాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును నువ్వు వ్యర్థముగా, ఇక్కడ ఆజ్ఞలు చూస్తున్నావు, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు.
కాబట్టి ఆ ఘనముగా ఆయన నామాన్ని మనం వాడుకోవాలి అని ప్రభు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే ఆయన ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, వైద్యుని ప్రేమ అని చూచాం. ఆయన ప్రేమ ఎలా ఉందో మరొకసారి చూద్దాం. పోనీ మీరే చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆ 2 నుండి చదువు. చాలు. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా మనం ఉండాలని బలిగా, అర్పణగా తన్ను తాను సమర్పించుకున్నాడు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. శాంతమాయనటంచు పలుకుచు ఆరాక్షకుడు తన్ సొంత విలువగు ప్రాణమును వీడెన్. నింతలో నొక భటుడు తన ఈటెతో ప్రభు ప్రాక బొడవగా చెంత చేరెడి పాపులను రక్షించు రక్తపు ధారగారెన్. ఎంత గొప్ప బొబ్బ పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు నోవహు వాళ్ళలో నుంచి బయటకు వచ్చి పవిత్ర పక్షుల్ని కొన్ని తీసుకొని బలి అర్పించాడు. అంటే బలిపీఠం మీద పెట్టి మరి చక్కగా దేవునికి బలి ఇచ్చినప్పుడు దేవుడట కృతజ్ఞతని ఆగ్రాణించెను. ఇంకెప్పుడు మానవుల్ని నేను నశింపు చేయను అని ఆయన ఒక నిబంధన, దాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆకాశంలో ఒక ధనస్సు, మరి ప్రకటన గ్రంథంలో కానీ హెస్కేల్లో కానీ ఇంద్రధనస్సు అని చూస్తాం. ఆది కాండంలో ధనస్సును ఆయన మేఘములో ఉంచాను అని చూస్తాం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో మరి వరద గుడి అని అంటారు. ఇంద్రధనస్సు అనేది కనపడుతూ ఉంటుంది. ఆయన్ని మనం ప్రేమించినప్పుడు పరిమళ వాసనగా ఉండాలి. అందుకే మీరును ప్రేమ కలిగి నడుచుకోను. కుటుంబాల్లో ప్రేమ తగ్గిందేమో, సంఘంలో ప్రేమ తగ్గిందేమో. ఎవరిలో ప్రేమ తగ్గినా నిన్న నేడు ఏకరీతిగా మన ప్రభు ఉన్నారు. ఆయన ప్రేమ మార్పు లేని ప్రేమగా ఉంది. అందుకే నన్ను ప్రేమిస్తే నేను బలాన్నిస్తా, నన్ను ప్రేమిస్తే నేను ఆస్తినిస్తా, నన్ను ప్రేమిస్తే అన్నీ సమకూడేటట్లు నేను చేస్తా, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను మీరు గైకొంటారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తారు. నన్ను ప్రేమిస్తే మీలో ఏ మచ్చైనా లేకుండా నేను చూస్తా. ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో గనక మనం చూచినట్లయితే 25 నుండి 27 వరకు ఒకసారి చూద్దాం. చాలు. పురుషులు సరిగ్గా భార్యలను ప్రేమించలేదేమో. మీ భార్యలను ప్రేమించుడి. మరి ప్రభు ప్రేమ భర్త ప్రేమ అని చెప్పుకున్నాం. అలాగునే భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి. ఇక్కడ భార్యాభర్తల బంధాన్ని ప్రభు చూపిస్తూ, చదువు తల్లి. సంఘాన్ని పరిశుద్ధపరచటానికి కళంకమైన, ముడతైన, మచ్చైన లేకుండా వాక్యము ద్వారా ఉదక స్నానము చేయించటానికి
తన్ను తాను సమర్పించుకొనెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చివేస్తే, ఆ ప్రియ కుమారుని పట్టుకొని పిలాతు అంటున్నాడు, యోహాను సువార్త 19:5లో, ఇదిగో ఈ మనుష్యుడు, దేవుని కుమారుడు మనుష్య కుమారునిగా వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘాన్ని ప్రేమించాడు. కళంకం ఉండకూడదు, మచ్చ అనేది ఉండకూడదు, ముడత అనేది ఉండకూడదు, నిర్దోషమైనదిగా నిష్కళంకమైనదిగా ఉండాలి అని వాక్యం అనే ఉదక స్నానాన్ని ప్రభు చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ని మనం ప్రేమించినప్పుడు కళంకము దోషం ఏదున్నా సరే దాన్ని దేవుడు కొట్టివేయువారై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. గతంలో నేను చాలాసార్లు ఒక ఉదాహరణ చెప్పేదాన్ని, మీరు మర్చిపోయి ఉంటారు, మళ్ళీ చెప్తా. ఒక తల్లి ఉందట, ఆ తల్లి పేరు ప్రేమ. ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పేరు పరిశుద్ధత. ప్రేమ పరిశుద్ధతకు ఒక కొడుకున్నాడు, వాడి పేరు పాపి. తల్లి చెప్పిందంట, చూడు నాన్న, మీ నాన్న పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వన్నీ పిచ్చి పిచ్చి పాడు పనులు చేస్తున్నావు, మీ నాన్నకి బాధగా ఉంది, నువ్వు మారు మనసు పొందు నాయనా అని చెప్పింది. పారిపోనన్నా పారిపోతాను కానీ ఈ మారు మనసులు ఎట్టండి మనకు అసలు పడవని చెప్పాడు. వాడు చెప్పినట్టు పారిపోయాడు. ఆ పాపి కొరకు ప్రేమ మంచం పట్టింది. ప్రేమని దక్కించుకోవాలి అంటే పరిశుద్ధత ఒక ప్రకటన ఇచ్చింది. పాపి నువ్వెక్కడున్నా రావాలి, నీ కొరకు ప్రేమ బలైపోవటానికి సిద్ధంగా ఉంది. పాపి పాపిగానే వచ్చాడు, మారలేదు. పాపికి ప్రవేశం ఇవ్వమని ప్రేమ ప్రాధేయపడింది. లూకా సువార్త 15 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది, 99 ఉన్నాయని తృప్తి పడలేదు. ఆ తప్పిపోయిన గొర్రెను వెతికి భుజాన వేసుకొని వచ్చి మందలో కలిపాడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే లూకా సువార్త 15:8 ఒక స్త్రీ, అంటే సంఘం 10 నాణ్యాలు ఇచ్చారు, ఒకటే పోయింది. గలతీ 5:22 ఎన్నిసార్లు లెక్క పెట్టిన 9 ఉన్నాయి ఆత్మ ఫలాలు. ఫలం ఉంది కానీ ఆరాధన పోగొట్టుకుంటున్నాం. ఆ స్త్రీ దీపాన్ని వెలిగించింది. ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దీపాన్ని వెలిగించి ఇల్లు జాగ్రత్తగా వచ్చింది. ఇల్లు అనగా మన శరీరమే, మన హృదయమే. పోగొట్టుకున్న నాణ్యం దొరికింది, ఒక స్తుతి కోటం. నాతో కలిసి మీరు సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికింది. ఒక రాజుగారు పుట్టినరోజు వచ్చిందట. ఓ ప్రక్క బంగారం, ఓ ప్రక్క వజ్రాలు, ఓ పక్క వస్త్రాలు, ఓ ప్రక్క విలువైనటువంటి ఆభరణాలు పెట్టి, ఎవరికి ఏం కావాలంటే ఈరోజు నా జన్మదినం మీరు తీసుకోవచ్చు అంటే ఎవరికి కావాల్సినవి వారు తీసుకెళ్తున్నారు. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి సింహాసనం మీద ఉన్న రాజుగారిని భుజాన్ని వేసుకొని వెళ్తున్నారు. ఆగాగు, ఏంటి రాజుగారిని తీసుకెళ్తున్నావంటే ఆ అబ్బాయి చెప్పాట, దాత కన్నా ధర్మములు గొప్పవి కావు. ఆయనుంటే అన్నీ ఉన్నట్టే. ఆయన మనం వదిలేసి ఆయన ఇచ్చే ఈవులను కోరుకుంటున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా నా వలన ఫలమోగోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో
కేవలంబేమీ లేక యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. లూకాసు వార్త 15 అధ్యాయం 11 నుండి చూస్తే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నాడు. చిన్నోడుకు తొందర ఎక్కువ, ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు, స్నేహితులతో పాటు చేసుకున్నాడు. చివరికి పంది ముట్టిబెట్టి నెట్టినటువంటి పొట్టులో ఉన్న చిట్టును తింటూ ఉంటే, పందులన్నీ ఇలా చూస్తున్నాయండి, మేము తినాల్సిన చిట్టు నువ్వు తింటున్నావా అని. అప్పుడు తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. నా తండ్రి ఇంటి దగ్గర కూలివానికి భోజనం కడుపు నిండా పెడతాడు, నేను ఒక కూలివానిగా నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, తండ్రి ప్రేమ పొర్లినట్లుగా మనం చూస్తాం. తన కుమారుడు ఎలా ఉన్నా ముద్దాడాడు. ఇతరులు చూస్తే అసహించుకుంటారని స్నానం చేయించి, ప్రశస్తమానమైన వస్త్రాన్ని తొడిగించి, చేతికి ఒక ఉంగరం పెట్టి, అంటే మళ్ళీ హక్కు నీకు ఇస్తున్నాను అని, క్రొవ్విన దూడను వధించి రక్తము చిందించకుండా, పాప క్షమాపణ అనేది జరగదు గనక రక్తము చిందించబడింది. పెద్ద కుమారుడు పొలంలో నుండి వస్తే, ఏంటి మా ఇంటి దగ్గర హడావుడి అంటే, నీ తమ్ముడు వచ్చాడు. పెద్ద కుమారుడు అంటున్నాడు, ఇంతకాలం నీ దగ్గర ఉన్నా ఎప్పుడన్నా నాకు ఒక మేక పిల్లని ఇచ్చావా అంటున్నాడు. మేక శాపానికి గుర్తు, గొర్రె పిల్ల ప్రభుకి సాదృశ్యమై ఉన్నది. తండ్రితో ఉన్నాను అనుకున్న కుమారుడు తండ్రిని ఏమడగాలో తెలియలేదు. ఈ కథలో నీతి మనందరూ తెలుసు. బయటోడు లోపలికి వచ్చాడు, లోపల ఉన్నాడు బయటికి వెళ్ళిపోయాడు. మన హృదయంలో ప్రభు ఉండవలసింది, దుష్టుడు ఉన్నాడేమో. అందుకే సామెతలు 25:4-5 వచనాల్లో, రాజు ఎదుట డంబము చూపకము, దుష్టులను రాజు ఎదుట తొలగించినడలా అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి పాపి పాపిగానే వచ్చాడు, పరిశుద్ధత వైపు చూస్తూ ప్రేమ అడిగిందట, పాపికి ప్రవేశము దయచేయి. పాపి లోపలికి వచ్చాడు, ప్రేమ యొక్క జాలి చూపును బట్టి ప్రేమ మంచంలో పడుకొని, ఒక చేతిలో పాపి చెయ్యి, ఒక చేతిలో పరిశుద్ధుని చేయి తీసుకొని, పరిశుద్ధిని చేతిలో పాపి చేయి పెడుతూ, ఈ చేతిని ఎన్నడూ వదలొద్దు అని శిరస్సు వంచి ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ బలైపోయింది. కాబట్టి పాపిని ఎవరికి అప్పగించింది? ప్రేమ అంటే పరిశుద్ధునికి అప్పగించింది. ఈ పాపి సార్వత్రిక సంఘముగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రేమ స్థానములో ప్రభుని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధిని స్థానములో మరి తండ్రి అయిన దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవునికి పాపులమైన మనల్ని సిలువలో చక్కగా అప్పగిస్తూ, మరి ప్రభు మొదటి మాటలు చెప్పుకున్నాం, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము. చివరి మాటలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనలందరినీ తండ్రి చేతికి అప్పగించటానికి ప్రేమ కలిగినటువంటి యేసయ్య మరి సిలువలో ఆయన ఏమైపోయాడు అంటే, మనందరి కొరకు తన్ను తాను సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆపగింతు తండ్రి నీకు నాత్మానంచును, గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా,
మహాశరణ్యా అవిమోచకం. దయానిధివయ్యున్న తండ్రి, నిన్ను ప్రేమిస్తే మాకు బలాన్ని ఇస్తానన్నారు ఈరోజు. నిన్ను ప్రేమిస్తే ఆస్తి కర్తలుగా చేస్తాను అన్నారు. నిన్ను పూర్ణ మనసుతో ప్రేమిస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఆత్మ నీకు దీపము అని చెప్పారు. నిన్ను ప్రేమిస్తే మేము పరిమళ వాసనగా ఉంటామన్నారు. నిన్ను ప్రేమిస్తే మాకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అన్నారు. నిన్ను మేము ప్రేమించినప్పుడు కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయమునకు అగోచరమైన ఈవులు ఎన్నో ఇస్తాను, జీతం ఇస్తాను అని మీరు అన్నారు. నీ ప్రేమ మా జ్ఞానానికి అందటం లేదయ్యా. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నానన్నారు. ఎఫెసు సంఘములన్నీ బాగున్నాయి. మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నారు. పరిపూర్ణమైన ప్రేమ మీరు మాకు ఇస్తున్నారు గనక శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. నాయన, ప్రేమ కొరకు ఒక అధ్యాయాన్ని కేటాయించి 1 కొరింథీ 13:13 చివరిలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శాశ్వతమైనది ప్రేమ అన్నారు. అట్టి ప్రేమ మీరు ఇస్తున్నారు గనక మొదటి స్థానం మీకు ఇచ్చి ఈ మండల కాలంలో నాయన పరిపూర్ణముగా మిమ్మల్ని ప్రేమించే ఆధిక్యత ఈ 4వ దినమున మాకు దయచేయమని ప్రేమమూర్తి అయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు అద్వితీయుడైన కుమారుని యొక్కయు అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము, సమృద్ధి, సమకూర్పు సదా తోడయిండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.